మీ లైఫ్కి ఒక మూవీ టైటిల్ ఇవ్వాలంటే ఏ టైటిల్ ఇస్తారు? నేనైతే నా లైఫ్కి బొమ్మరిల్లు ఇస్తా. హాసిని అంతేనా? ఇంకేం కావాలి? చంద్రముఖి. లక 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 లక. వీడికి సంపంగి ఓం భీం బుష్. లైంగిక కటకట. సో మీ లైఫ్కి మీరు ఏ టైటిల్ ఇస్తారో కింద కామెంట్స్లో షేర్ చేయండి. బాయ్. హాయ్ హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లేడీస్ వరల్డ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో. సో సమ్మర్ స్పెషల్ వీడియోస్లో ఇంకొక వీడియో అనమాట. సమ్మర్ అంటే బేసిక్గా మనకు గుర్తు వచ్చేది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, పిండి వంటలు, మంచిగా ఎంజాయ్ చేయడంతో పాటు ఇప్పుడు కొత్తగా ఈ జనరేషన్లో రీల్స్ కూడా అనమాట. ఎందుకంటే కజిన్స్ అందరూ కూడా ఒకే దగ్గర కలుస్తూ ఉంటారు కాబట్టి రీల్స్ చేస్తున్నాం మేమైతే. చేసేసి నెక్స్ట్ ఈవినింగ్ అయితే చిల్ అవుట్ అవుదామని చెప్పేసి మా ఇంటికి దగ్గరలో ఉన్న ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము. అండ్ ఇది వచ్చేసి శ్రీకాకుళం 80 ఫీట్ రోడ్లో అరేంజ్ చేసిన ఎగ్జిబిషన్ అనమాట. ఇది బయటకు వచ్చేసి మనకి ఒక మాన్యుమెంటల్ లుక్లో వచ్చింది, కానీ పర్టికులర్గా ఈ మాన్యుమెంట్ అని చెప్పలేం, కానీ ఆ లుక్లో ఉందన్నమాట ఎలివేషన్ అంతా కూడా. సో చూడటానికి అయితే చాలా బాగుంది. అండ్ మనం ఎంటర్ అవుతూ ఉంటే ఇలా ఫోటో గ్యాలరీ లాగా అన్నీ పెట్టారు, మనం ఫోటో సెషన్ అది చేసుకోవచ్చు అని చెప్పేసి. పిల్లలు అయితే మంచిగా ఇక్కడ ఫొటోస్ అన్నీ క్లిక్ చేసుకుని భలే ఎంజాయ్ చేశారు. సో ఎంటర్ అవుతున్నప్పటికి వచ్చేసి మనకి ఒక చార్మినార్ లుక్లో పెట్టారనమాట. సో దూరం నుంచి చూస్తే కొంచెం న్యాచురల్గా అనిపించింది, ఓకే బాగానే ఉంది అనిపించింది. అండ్ దీని నుంచి మనం లోపలికి ఎంటర్ అవుతూ ఉంటాం అనమాట. సో బేసిక్గా ఏంటంటే ఎగ్జిబిషన్ అంటే మనకి చిన్నప్పుడు గుర్తొచ్చే ఐటమ్స్, ఎగ్జిబిషన్ అనగానే జైంట్ వీల్ నాకైతే బేసిక్గా గుర్తొస్తుంది. అండ్ వాటితో పాటు కొంచెం మనం పెద్ద అయిన తర్వాత మనకు గుర్తొచ్చే వాటిల్లో లైక్ బ్రేక్ డాన్స్ అని, ఈ షిప్ అని, ఇలా చాలా చాలా ఐటమ్స్ గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు ఏం చేశారంటే మనం ఎగ్జిబిషన్కి వెళ్ళి అవన్నీ ఎంజాయ్ చేయడానికి ముందు మనకి ఎంట్రన్స్లో ఇలా షాపింగ్ అనేది పెట్టి మనల్ని బాగా టెంప్ట్ చేస్తూ ఉంటారనమాట. సో వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ జైంట్ వీల్ కోసం వాటి కోసం వెళ్తారు. కానీ ఇవన్నీ దాటుకుని వెళ్ళేటప్పుడు ఆ ప్రైసింగ్ కానీ ఆ ఐటమ్స్ కానీ మనల్ని టెంప్ట్ చేసే విధంగా ఉంటాయన్నమాట. మళ్ళీ కూడా పార్ట్ ఆఫ్ బిజినెస్ టాక్టిక్స్. ఇవి చూస్తే లేడీస్ ఎవరు ఇవి కొనకుండా అయితే వెళ్ళరు. వీటితో పాటు కొంచెం ముందుకెళ్తే పిల్లల ఐటమ్స్ ఉంటాయన్నమాట, కిడ్స్ టాయ్స్ కానీ అవైతే అస్సలు పిల్లలు వాటిని టచ్ చేయకుండా అయితే అస్సలు వెళ్ళరు. ఇక్కడ మనకి అన్ని ఐటమ్స్ చాలా వరకు 5 రూపీస్ 10 రూపీస్ ఆ ప్రైస్ రేంజ్ నుంచి ఉన్నాయి. సో ఐటమ్స్ అయితే బాగానే ఉన్నాయి. జనరల్గా ఏంటంటే మనకి 5 రూపీస్ 10 రూపీస్ ఐటమ్స్ నాకు వర్తి అనిపించింది. మిగతావన్నీ ఏంటంటే కొంచెం ప్రైస్ హై ఉంది అనిపించింది. లైక్ ఇట్స్ న్యాచురల్. ఎగ్జిబిషన్ లాంటి ప్లేసెస్లో, ఎగ్జిబిషన్స్ కానీ క్రాఫ్ట్ బజార్ కానీ ఇలాంటి ప్లేసెస్లో ఏంటంటే మనకు ప్రైస్ కొంచెం ఎక్కువే ఉంటుంది. సో ఇయర్ రింగ్స్ ఇవన్నీ ప్రైస్ ఎక్కువగా ఉంది. అండ్ ఈ చోకర్ వచ్చేసి అక్కకి బాగా నచ్చిందనమాట. అందుకని చెప్పి వాళ్ళ ఇద్దరు పిల్లలకి 2 చోకర్స్ అయితే తీసుకుంది. అండ్ ఈ స్క్రంచెస్ కూడా చాలా ట్రెండింగ్ ఉన్నాయి కదా ఈ మధ్య కాలంలో, అవి కూడా చూడటానికి చాలా బాగున్నాయి. అండ్ బ్యాంగిల్స్ కూడా. సో అంతా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే దీనికి ఎంట్రన్స్ టికెట్ వచ్చేసరికి 50 రూపీస్ పర్ పర్సన్ ఉంటుందన్నమాట. సో ఇంతకుముందు ఎగ్జిబిషన్కి ఎంట్రన్స్ టికెట్ ఫ్రీ ఉండేదనుకుంటా, లైక్ ఒక 10 రూపీస్ ఎంతో ఉండేదేమో, ఇప్పుడు 50 రూపీస్ ఉంది. అండ్ లాస్ట్ ఇయర్ మేము వెళ్ళిన ఫిష్ టనల్ ఎగ్జిబిషన్కి అయితే ఏకంగా 100 రూపీస్ ఉండేదన్నమాట. అదైతే చాలా ఎక్కువ, టూ మచ్ కాస్ట్ అనిపించేది. అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్ మాత్రం నాకు కొన్ని ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ వెస్ట్రన్ వేర్ పైన వేసుకునేవి, ఇంకా వెస్ట్రన్ కానీ ట్రెడిషనల్ కానీ నార్మల్ అవుట్ఫిట్స్ కానీ వీటన్నిటిపైన కూడా ఇయర్ రింగ్స్ అయితే మాత్రం చాలా మంచి ఇయర్ రింగ్స్ ఉన్నాయి. కాకపోతే ప్రైస్ కొంచెం ఎక్కువ ఉన్నాయన్నమాట. సో వైజాగ్లో నేను తీసుకునే దగ్గర ప్రైస్ కొంచెం తక్కువ ఉంటుంది అనిపించింది. ఇక్కడ మోడల్స్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ మేము ఇవి చూసే లోపల మిన్ను చూసారా, తోర్ టాటూ వేసేసుకుని వచ్చేసాడు. అండ్ మా చెర్రీ అయితే ఈ రబ్బర్ బ్యాండ్ సెలెక్ట్ చేసేసుకుంది. సో ఇలా మేము అన్నీ చక్కగా కొంచెం ఇవన్నీ చూస్తూ షాపింగ్ చేస్తూ నిదానంగా వెళ్దాము అని అయితే అనుకుంటున్నాము. సో
వెళ్ళే లోపల ఎవరెవరికి ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఇవన్నీ చక్కగా కంప్లీట్ చేసుకుని రిక్వైర్మెంట్స్ అన్నీ తర్వాత వెళ్దామని అయితే డిసైడ్ అయ్యాము. సో ఇయర్ రింగ్స్ మాత్రం చాలా మంచి మంచి ఇయర్ రింగ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఎంతో ట్రెండింగ్లో ఉన్న గ్లాస్ స్టోన్ ఇయర్ రింగ్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి. మీరు ఎవరైనా ఇటువంటి వాటి కోసం వెయిట్ చేస్తున్నట్టయితే అండ్ మీరు శ్రీకాకుళం వాళ్ళైతే కనుక ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. సో చాలా చాలా బాగా అనిపించాయి. షాపింగ్ అంతా చూసే లోపల చైత్ర అయితే రింగ్స్ ఏవో వేసేసి చక్కగా ఈ గిఫ్ట్ ఏదో తెచ్చుకుందనమాట. ఈ 2 గిఫ్ట్స్ అయితే వచ్చాయి చైత్రకి. అండ్ వెళ్ళే దారిలో మనకి ఎగ్జిబిషన్ అంటే గుర్తొచ్చే నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ బాల్స్ గేమ్ ఒకటి. నాకైతే ఫస్ట్ గుర్తొచ్చేది రింగ్స్ గేమ్ అనమాట. గేమ్స్లో మనకి రింగ్స్ వేసే గేమ్ ఉంటుంది కదా, సో దానిలో గిఫ్ట్స్ వస్తాయి. అవి కూడా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ బాల్ గేమ్ అనమాట. ఫస్ట్ మేము వెళ్తున్న దానిలో ఫస్ట్ మాకు కనిపించింది బాల్స్ గేమ్. సో ఖచ్చితంగా ఇందులో మనకి ఏదో ఒకటి పక్క గిఫ్ట్ అని అయితే వస్తూ ఉంటుంది కదా, సో అందుకని చెప్పి ఈ గిఫ్ట్ అయితే వేస్తున్నాము. ఈ గిఫ్ట్ గెలుచుకోవడానికి బాల్స్ అయితే వేస్తున్నాము. ఎప్పుడు నాకు ఎందుకో అర్థం కాదు కానీ మేము ఏది కావాలనుకుంటే అదైతే ఖచ్చితంగా రాదు. వాళ్ళు ఆ నెంబరింగ్ భలే పెడతారు. అంటే దేని వైపుకి పెట్టాలనుకుంటారో ఎగ్జాక్ట్గా ఆ లెవెల్ డిఫరెన్స్ ఉంటుందేమో నాకు తెలీదు. ఆ బోర్డ్ అనేది కొంచెం స్లాంట్గా వాళ్ళకి కావాల్సిన నెంబర్ వైపు కొంచెం డౌన్ పెడతారో ఏమో మరి తెలియదు కానీ ఎప్పుడు మనం కోరుకునేవి రావు. సో అందరము ఇక్కడ రింగ్స్ గేమ్ ఆడాము, ఆ బాల్స్ గేమ్ ఆడాము. ఏవో ఖచ్చితంగా చిన్న చిన్న గిఫ్ట్స్ ఏవో వచ్చాయి అనమాట. మొత్తానికి ఆ వచ్చే గిఫ్ట్ మనం పెట్టే డబ్బుల కన్నా తక్కువ ప్రైస్ అయినా కూడా మొత్తానికి ఎంజాయ్ చేస్తామన్నమాట. సో ఎగ్జిబిషన్లో ఇవన్నీ ఈ పార్ట్ని మీరు ఎంతవరకు ఎంజాయ్ చేస్తారు, మీరు అసలు ఇవన్నీ ఎంజాయ్ చేస్తారా లేదంటే డైరెక్ట్గా మీరు జెయింట్ వీల్ దగ్గరికి వెళ్ళిపోతారా, రైడ్స్ దగ్గరికి వెళ్తారా అనేది కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో ఇవన్నీ ఎంజాయ్ చేస్తూనే చివరికి రైడ్స్ దగ్గరికి వెళ్తామన్నమాట. సో ఇప్పుడు మాకున్న ఎక్సైట్మెంట్ ఏంటంటే రైడ్స్ కన్నా కూడా ఇవే బాగా ఎంజాయ్ చేస్తాము. సో ఇక్కడ వచ్చేసి మనం గ్లాసెస్ అన్నీ కంప్లీట్గా పడినట్టు అయితే కనుక మనకి అందులో గిఫ్ట్ వస్తుంది. కాకపోతే మా మిన్నుకి ఒక్క గ్లాసే ఉండిపోయింది. సో మా చెర్రీ అయితే అస్సలు ఏ గ్లాసు పడగొట్టలేదు అనుకుంటా. కానీ మంచిగా ఒకరు ఇలా వేశారని అలా వేశారని అందరూ మంచిగా కామెంట్స్ చేస్తూ చూసారు కదా. చెర్రీకి అస్సలు పడలేదు. సో లక్కీ కూడా 2-3 గ్లాసెస్ ఉండిపోయి మిన్ను ఒక్క గ్లాస్ సింగిల్ గ్లాస్ ఉండేలా కొట్టాడనమాట. సో ఇన్ని గేమ్స్ ఆడి అలసిపోయిన తర్వాత ఫైనలీ ఏదో ఒకటి తినడమో తాగడమో ఖచ్చితంగా చేయాలి కదా. అందుకే ఇవన్నీ ఆడి అలసిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనకి ఈ సోడాలు, కూల్ డ్రింక్స్, ఫుడ్ ఐటమ్స్, ఫుడ్ కౌంటర్ అంతా ఉంటుందన్నమాట. ఎవ్రీ స్టెప్ వాళ్ళు చాలా ప్లాన్డ్గా మన లైక్ సైకలాజికల్గా మనల్ని బ్రెయిన్ని చదివినట్టుగా ఇవన్నీ పెడతారనమాట. సో ఫస్ట్ రాగానే ఈ షాపింగ్, తర్వాత ఈ గేమ్స్ అవన్నీ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ కౌంటర్స్. మేమైతే ఇక్కడ మంచూరియన్ తిన్నాము, సోడా తాగాము, తర్వాత లాస్ట్లో మిరపకాయ బజ్జీ కూడా తిన్నాము. సో ఇవన్నీ తినేసి నెక్స్ట్ రైడ్స్కి అయితే వెళ్ళిపోయాము. పిల్లలు వచ్చేసి ఇక్కడ ఈ రైడ్స్ అయితే ఎంజాయ్ చేస్తున్నారనమాట. అందరికన్నా చిన్న పిల్లలు ఆదిత్య, కార్తికేయ, లలిత వీళ్ళందరూ కూడా చక్కగా రైడ్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ లలిత చూడండి వెనక కార్తికేయ ఒక్కడే ఉన్నాడని జాగ్రత్తలు చెప్తుందనమాట. సో ట్విన్స్లో అయినా సరే అది కొన్ని సెకండ్స్, కొన్ని మినిట్స్కి లలిత అక్క అనమాట. సో ఎంత రెస్పాన్సిబుల్గా చూసుకుంటుందో చెల్లిని, తమ్ముడిని చూడండి. సో అయిపోయిన తర్వాత ఇంకా మేము ఇప్పుడు మా రైడ్స్ టైం అనమాట. మేము కూడా రైడ్స్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాము. అండ్ అమ్మాయిలకి అద్దం దొరికితే లిప్స్టిక్ పైన పడినట్టు అబ్బాయిలకి కెమెరా దొరికిన, అద్దం దొరికిన హెయిర్ స్టైల్ పైన పడుతుంటారు. అండ్ మా మిన్ను లక్కీ వాటిపైన ఫోకస్ చేస్తున్నారు. అండ్ మేము రైడ్స్కి వెళ్ళే ముందు ఇక్కడ చూసారు కదా ఆదిత్య ఇంకా చైత్ర వీళ్ళందరూ మంచిగా ఈ స్లైడర్ అయితే ఎంజాయ్ చేస్తున్నారనమాట. సో వాళ్ళందరూ కలిసి ఎక్కువ మంది పిల్లలు ఉంటే వాళ్ళు ఇలా ఎంజాయ్ చేస్తారు. సింగిల్గా ఇది ఎంజాయ్ చేసే కన్నా కూడా కొంచెం ఎక్కువ మంది పిల్లలు ఉండేటప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కదా. సో ఏమంటారు? నౌ ఇట్స్ అవర్ టర్న్ అనమాట. నేను, చెర్రీ,
మిన్ను లక్కీ మేము నలుగురం కలిసి జైంట్ వీల్ అయితే ఎక్కాము. మిన్ను లక్కీ ఒక దగ్గర కూర్చున్నారు, అంటే కింద కూర్చున్నారు, అండ్ నేను చెర్రీ పైకి కూర్చున్నాము. సో ఎందుకంటే ఎక్కువ మంది లేరనమాట. ఇన్నాళ్ళు జైంట్ వీల్ అంటే చాలా ఎక్కువ మంది ఉండేవారు, కాకపోతే ఇప్పుడు ఏంటంటే చాలా తక్కువ మంది ఇవన్నీ రైడ్స్ని ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ ఈ షాపింగ్ కోసమనే ఎక్కువ వస్తున్నారు. బేసిక్గా నేను చేసిన సర్వేలో నాకు అనిపించిన విషయం అనమాట ఇది. సో మీరేమంటారు? అండ్ మొత్తానికి మేమైతే ఎగ్జిబిషన్ ఇలా ఎంజాయ్ చేసాము. పాత జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ చాలా చాలా ఎంజాయ్ చేసామన్నమాట. సో మొత్తానికి వెకేషన్లో ఒకరోజు ఇలా అయితే జరిగిందనమాట. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అండ్ ఫ్యామిలీ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.